This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Onus Robotics Hospital, Champapet. We have been doing these webinars for the past few months, where we are trying to educate our people. అంటే మన వాళ్ళకి ఎలా డయాబెటీస్ నుంచి తప్పించుకోవడం ఎలా, ఒబిసిటీ నుంచి తప్పించుకోవడం ఎలా, హౌ టు లీడ్ హ్యాపీ లైఫ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ weight loss program, where we are discussing about the advantages of tirzepatide injection and other weight loss injections. ఎందుకు విల్ పవర్ అనేది సరిపోవట్లేదు డయాబెటీస్ అండ్ ఒబేసిటీ పేషెంట్స్ కనుక గురించి మాట్లాడుకుందాం. చాలా మంది తెలియదు అంటే వి డోంట్ ఫెయిల్ ఇన్ అవర్ విల్ పవర్, బట్ అవర్ బాడీస్ బయాలజీ ఓవర్వెల్మ్స్. అంటే మన బాడీలో ఏదైతే మన బయాలజికల్ చేంజెస్ ఉన్నాయో అవి మన విల్ పవర్ కన్నా ఎక్కువ డీరేంజ్ అవ్వడం వల్లనే మనకి ప్రాబ్లం వస్తుంది. సో లెట్స్ నో అబౌట్ దట్ ఇన్ డీటెయిల్. ఇఫ్ విల్ పవర్ వాజ్ ఎనఫ్, వై డూ రిలాప్సెస్ హ్యాపెన్? అంటే ఒకవేళ నిజంగానే మన విల్ పవర్, మన విల్ స్ట్రెంగ్త్, మన మెంటల్ హెల్త్ కనుక సరిపోతే కనుక ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? నాకు వచ్చే చాలా మంది పేషెంట్స్, అట్లీస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్, ఎడ్యుకేటెడ్ అండ్ డిసిప్లిన్ ఎనఫ్. అంటే నేను చెప్పిన చేంజెస్ అన్ని చేసుకోవడానికి విల్లింగ్ ఉంటూ కూడా వాళ్ళు చేసుకోలేకపోతారు. నన్ను అడుగుతారు, సార్ మీరు చెప్పినవన్నీ చేస్తున్నాము, బట్ వై am I not able to control my sugar? గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ బికాస్ ల్యాక్ ఆఫ్ విల్ పవర్. వీ హ్యావ్ టు నో ద బయాలజీ ఇన్ డీటెయిల్ టు హెల్ప్ ఓవర్కమ్ ఇట్ అండ్ టు కంట్రోల్ ఇట్. ద విల్ పవర్ మిత్. చాలా మంది ఏమనుకుంటారంటే విల్ పవర్ ఉంటే మనము చేసేయగలుగుతాము, షుగర్ కంట్రోల్ చేయగలుగుతాము అనుకుంటారు. బట్ రిమెంబర్, లేజినెస్ కానివ్వండి, ఓవర్ ఈటింగ్ కానివ్వండి, పూర్ డిసిప్లిన్ కానివ్వండి, ఒబేసిటీకి కారణము. అంటే మనం లేజీ ఉండడము, సరిగ్గా అంటే అడ్డదిడ్డంగా తినడము, లేదంటే డిసిప్లిన్ లేకపోవడం వల్లనే ఒబేసిటీ వస్తుందని చాలా మంది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద ట్రూత్. దెర్ ఆర్ ఫార్ మోర్ కాంప్లెక్స్ కండిషన్స్ విచ్ ఆర్ గోయింగ్ బిహైండ్ ద బ్యాక్, విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ విత్ ఓన్లీ అవర్ విల్ పవర్. డయాబెటీస్ చాలా మంది అనుకుంటుంటే తన వల్లే, తన లైఫ్ స్టైల్ వల్ల తన డయాబెటీస్ వచ్చింది అనుకుని చాలా మంది అనుకుంటారు. కానివ్వండి, ఇట్స్ నాట్ ద సేమ్ ఇన్ ఆల్ ద కేసెస్. ప్రాబ్లీ ఒక మెజారిటీ వరకు లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు తెచ్చుకోవచ్చు. కానివ్వండి, దెర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ వీఆర్ ఓంట్ బి ఏబుల్ టు కంట్రోల్ విత్ అవర్ లైఫ్ స్టైల్. ఇది ఎలా ఉందంటే, ఆస్తమా పేషెంట్స్ కి మనము మీరు గట్టిగా గాలి తీసుకోండి ఆస్తమా తగ్గిపోతుందని చెప్పినట్టు ఉంది. సో బికాస్ ఆస్థమాటిక్ పేషెంట్స్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లంగ్స్ విచ్ ఇస్ కాజింగ్ దెమ్ ద డిఫికల్టీ టు బ్రీత్. ఇఫ్ యూ ఫోర్స్ దెమ్ టు బ్రీత్ హార్డర్, దట్స్ నాట్ ద సొల్యూషన్. The biology that overpowers willpower. Always remember, మన హంగర్ కానివ్వండి, మన వెయిట్ కానివ్వండి, మన సటైటీ కానివ్వండి, అవన్నీ కూడా మల్టిపుల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మన బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్ లో కంట్రోల్ అవుతుంది, తర్వాత కిందకి వచ్చినాక మన స్టమక్ లో కంట్రోల్ అవుతుంది, మన ప్యాంక్రియాస్ హార్మోన్స్ లో కంట్రోల్ ఉంటుంది, అండ్ ఈవెన్ మన ఫ్యాట్ సెల్స్ అడిపోస్ టిష్యూలో కూడా కంట్రోల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ అబ్నార్మాలిటీస్ అనేవి మల్టిపుల్ లెవెల్స్ జరుగుతాయి, అప్పుడు ఈ డయాబెటీస్ కానివ్వండి, ఒబిసిటీ కానీ ప్రాబ్లం, మనకి అధిక బరువు కానీ ప్రాబ్లం వస్తుంది. సో బ్రెయిన్ కెమిస్ట్రీలో ఎలా ఉంటుంది? బ్రెయిన్ లో హంగర్ హార్మోన్స్ ఉంటాయి, గ్రెలిన్, లెప్టిన్. ఇవి రెండు కూడా మేజర్ హార్మోన్స్ విచ్ కంట్రోల్ అవర్ సెటైటీ అండ్ హంగర్. అయితే ఇవి ఎలా ఉంటాయంటే, ఇవి రివార్డ్ సెంటర్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. అయితే ఎప్పుడైతే మనకు ఆ డోపమిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుందో, ఆ ఇంక్రీజ్డ్ డోపమిన్ హార్మోన్స్ అనేవి వీటిని అఫెక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఈ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ ఎక్కువ అవుతుంది. కార్టిసాల్ వల్ల ఈ స్టిమ్యులేషన్ ఎక్కువ, అంటే మన అపటైట్ హార్మోన్ ఎక్కువ స్టిమ్యులేట్ అవడం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనిషి గ్రెలిన్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుందో, ఆటోమేటిక్ గా ఆకలి ఎక్కువ అవుతుంది. వెన్ఎవర్ మన బాడీలో స్ట్రెస్ వల్ల కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, దట్ కార్టిసాల్ విల్ యాక్టివేట్ ద గ్రెలిన్. ఆ గ్రెలిన్ ఎక్కువ అవడం వల్ల మనకు ఆకలి పెరగడం, వాటి వల్ల మనకి క్రేవింగ్స్ ఎక్కువ రావడం కూడా జరుగుతుంది. వీటితో పాటు బ్రెయిన్ చేంజెస్ తో పాటు మెటబాలిక్ స్విచెస్, ఏదైతే మన ఇన్సులిన్ హార్మోన్ కానివ్వండి, ఫ్యాట్ స్టోరేజ్ ఉండే అడిపోస్ టిష్యూ కానివ్వండి, ఇవన్నీ నార్మల్ గా ఫంక్షన్ చేయాలి. నార్మల్లీ ఫంక్షనింగ్ ఏమవుతుందంటే, మన అడిపోస్ టిష్యూ అనేది ఫ్యాట్ ని స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్, ఆర్ వెన్ దెర్ ఈస్ ఇన్సులిన్ విచ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఎప్పుడైతే ద ఫ్యాట్ సెల్స్ స్టాప్ రెస్పాండింగ్ టు ఇన్సులిన్, ఆర్ వెన్ దెర్ ఆర్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ దెర్ ఈస్ కంటిన్యూస్ అడిపోస్ టిష్యూ స్టిమ్యులేషన్, ఆ ఇన్సులిన్ వలన మనకి అడిపోస్ టిష్యూ పెరగడము, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకపోవడము, లివర్ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకపోవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము, అడిపోస్ టిష్యూ మాత్రం ఫ్యాట్ ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే, బాడీ విల్ స్టార్ట్ ద ఎనర్జీ కన్జర్వేషన్ మోడ్. అంటే ఇప్పుడు నేను ఒక 10 అడుగులు నడుస్తే నేను ఒక 100 క్యాలరీస్ ఖర్చు పెట్టాల్సింది ఉంటే, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 10 అడుగులు వేస్తే బాడీ కేవలం 50 క్యాలరీసే ఖర్చు పెడుతుంది. అంటే ఏమవుతుందంటే, అది 50 క్యాలరీస్ స్టోర్ చేస్తుంది. ఆ రిమైనింగ్ 50 క్యాలరీస్ లో వర్క్ చేయించేసరికి వీళ్ళు తినేది 100 క్యాలరీస్ అయినా కానివ్వండి, తొందరగా అలసట రావడము, తొందరగా వీక్ అయిపోవడము, తొందరగా ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి మనకి జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ బాడీలో ఇంప్రాపర్ రెస్పాన్స్ వల్ల, ఫ్యాట్ టిష్యూస్ యొక్క ఇంప్రాపర్ రెస్పాన్స్ వలన
బాడీ అనేది స్టోరేజ్ మోడ్ అని ఉంటుంది. ఈవెన్ వెన్ వీఆర్ ఎక్సర్సైజింగ్ అవర్ బాడీ వోంట్ లెట్ అస్ యూటిలైజ్ ద షుగర్స్. మనం ఒక పక్కన ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా బాడీ ఇంకో పక్కన సపరేట్ గా స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ వెన్ ద ప్రాబ్లమ్ ఈస్, అండ్ దట్ ఈస్ వై ద రికవరీ ఈస్ లేట్ ఇన్ దీస్ పీపుల్. వై డైట్ ఆల్వేస్ ఫెయిల్ ఇన్ లాంగ్ టర్మ్ అంటే ఓన్లీ మనం డైట్ చేసినట్టయితే లాంగ్ టర్మ్ లో మనకి ఎందుకు ఫలించదు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవర్ బ్రెయిన్ ఈజ్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ వాట్ వీ థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే మనం డైటింగ్ చేయడం స్టార్ట్ చేసి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి, క్రాష్ డైట్స్ అని చేసినప్పుడు మన బాడీ ఏమనుకుంటుందంటే ఇట్ ఫీల్స్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు ఫుడ్. అంటే మనకి తినడానికి ఫుడ్ లేదు, దట్స్ వై తినట్లేడు అనుకొని ఇట్ పర్సీవ్స్ ఇట్ యాజ్ ఎ థ్రెట్. అంటే మనం స్టార్వింగ్ లోకి వెళ్ళినాం అనుకోండి, బాడీ పర్సీవ్స్ ఇట్ యాజ్ ఎ థ్రెట్. సో ఏం చేస్తుందంటే మన బేసల్ మెటబాలిక్ రేట్ లోడ్ చేస్తుంది. మన బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో మనం సర్వైవ్ అయ్యేది, అంటే మన ఒక గంటకి 100 కిలో క్యాలరీస్ ఖర్చు పెట్టేటట్టు ఉంటే కనుక నార్మల్ గా, ఆ బిఎంఆర్ స్లో అవ్వడం వల్ల మనం గంట ఖర్చు పెట్టేదాన్ని 50 క్యాలరీస్ కి కుదిస్తుంది బాడీ. బికాస్ వీఆర్ స్టార్వింగ్, ఇట్ థింగ్స్ దెర్ ఇస్ నో ఫుడ్ అవైలబుల్ ఫర్ అస్. దానివల్ల ఏమవుతుందంటే మన ఆకలి పెరుగుతుంది, మన కన్జంప్షన్ తగ్గుతుంది, ఓవరాల్ బాడీలో స్టోరేజ్ పెరుగుతుంది. సో దట్స్ వై ఇంప్రాపర్ డైట్స్, ఎస్పెషల్లీ కీటో డైట్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 16 hours 18 hours కానివ్వండి, దీస్ ఆర్ నాట్ సో మచ్ అడ్వైజబుల్ ఇన్ ఆల్ ద పాపులేషన్స్. సో ఏమవుతుందంటే మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, మిగతా టైంలో ద బ్రెయిన్ పుషెస్ ఫర్ ఫుడ్ సీకింగ్ బిహేవియర్. అంటే యువర్ బాడీ ఫైట్స్ వెయిట్ లాస్ హార్డర్ దెన్ యూ ఫైట్ వెయిట్ గెయిన్. నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైతే కష్టపడుతున్నావో దానికన్నా నీ బాడీ వెయిట్ ని పెంచడానికి ఎక్కువ కష్టపడుతుంది. సో దానివల్ల మిస్బ్యాలెన్స్ ఉండడం వల్ల వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ వెయిట్ లాస్, ద బాడీ షుడ్ ఆల్సో వర్క్ విత్ అస్ ఫర్ ద వెయిట్ లాస్, దెన్ వీ వుడ్ సీ గుడ్ రిజల్ట్స్. బట్ వెన్ ద బాడీ ఇస్ యాక్టింగ్ అగెయిన్స్ట్ అస్, అంటే మనమేమో బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తాం, బాడీ ఏమో బరువు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ అరైజెస్. డయాబెటీస్, దిస్ ఇస్ వన్ కండిషన్ ఇన్ ద విల్ పవర్ ఇస్ కంప్లీట్లీ మిస్ మ్యాచ్డ్. ఏమవుతుందంటే గ్లూకోజ్ రెగ్యులేషన్ ఇస్ కంప్లీట్లీ హార్మోనల్. అంటే మన హార్మోన్స్ అంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే హార్మోన్స్ కానివ్వండి, లివర్ రిలీజ్ చేసే హార్మోన్స్ కానివ్వండి, మన విజరల్ అడిపోస్ టిష్యూ రిలీజ్ చేసే హార్మోన్స్ కానివ్వండి, ఎప్పుడైతే ఇవి ప్రాపర్ రిథమ్ లో పనిచేస్తాయో అప్పుడే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. బట్ వెన్ ఎవర్ we don't have them in proper synchrony, then that's when diabetes happens. ఏమవుతుందంటే once a person develops insulin resistance, అంటే the body stops responding to insulin, మన లివర్ కానీ కిడ్నీస్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం ఆగిపోతాయో, దట్స్ వెన్ ద ప్రాబ్లమ్ అరైజెస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇగ్నోర్స్ ఆల్ ఎఫెక్ట్, ఈవెన్ స్ట్రిక్ట్ డైట్స్ మే ఫెయిల్. సో అప్పుడు అందుకే ఇన్ డయాబెటిక్ ఎంతో మంది వస్తారు, నేను నాకు కడుపు కాల్చుకుంటాను, ఏం తినట్లేదు బట్ నాకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటారు. సో దిస్ ఈస్ ద రీజన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డజంట్ లెట్ ద బాడీ ఓవర్కమ్ ద చేంజెస్ వీఆర్ గోయింగ్ త్రూ. యూ కాంట్ డిసిప్లిన్ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఇన్ టు వర్కింగ్. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్. ఎమోషనల్ ఈటింగ్ ఇస్ సర్వైవల్ రెస్పాన్స్. చాలా మంది అనుకుంటారు ఎందుకు అట్లా ఎమోషనల్ ఈటింగ్ చేస్తున్నారు, ఎందుకు అట్లా బింజ్ ఈటింగ్ చేస్తున్నారు. ఆల్వేస్ రిమెంబర్, స్ట్రెస్ వల్ల మనకు కార్టిసాల్ ఎక్కువ అవుతుంది, కార్టిసాల్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువ అవడం, దాని వల్ల మనం తినడం ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే నైట్ డ్యూటీ వర్క్ చేసే వాళ్ళు, ఎవరైతే నైట్ ఐటీ సెక్టర్స్ లో ఎవరైతే నైట్ డ్యూటీ వర్క్ చేస్తుంటారో, నైట్ వాళ్ళు ఎక్కువ తినే అలవాటు చేస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ స్లీప్ దిల్ హ్యావ్ మోర్ స్ట్రెస్, అండ్ మోర్ స్ట్రెస్ కాజెస్ మోర్ కార్టిసాల్, అండ్ మోర్ కార్టిసాల్ కాజెస్ మోర్ క్రేవింగ్స్. స్లీప్ డిప్రివేషన్ వర్సెస్ ద కంట్రోల్. ట్రామా అండ్ క్రానిక్ స్ట్రెస్ రీవైర్ ఈటింగ్ బిహేవియర్. అంటే ఏమవుతుందంటే ఆ క్రానిక్ స్ట్రెస్ లో వెళ్ళిన ప్రతిసారి ఆ చీప్ డోపమిన్, అంటే మనకి మంచి ఫుడ్ తినేసరికి ఆ చీప్ డోపమిన్ వచ్చేసరికి ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి మనం స్ట్రెస్ ఈటింగ్ చేయడము, ఆ స్ట్రెస్ ఈటింగ్ లో మనకు ఆ చీప్ డోపమిన్ రావడము, దానికి మనం అడిక్ట్ అవ్వడం, తింటూనే ఉండడము, ఇట్ డెవలప్స్ ఇంటూ విషియస్ సైకిల్ అండ్ ఇట్ కాజెస్ మోర్ హార్మ్. వేర్ విల్ పవర్ డస్ వర్క్. అయితే విల్ పవర్ ఎప్పుడు వర్క్ చేస్తుందంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ డయాబెటీస్ ఆర్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ వెయిట్ గెయిన్. ఇనీషియల్ స్టేజ్ లో ఏముందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫుల్ బ్లోన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకపోవడం కానివ్వండి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేనప్పుడు ద విల్ పవర్ వుడ్ బి గుడ్. అందుకే యంగ్ పీపుల్లో డైట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్స్ కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ 20 years వాళ్ళు ప్రాపర్ గా డైట్ చేసినట్టయితే చాలా ఎఫెక్టివ్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ అడల్ట్స్. విల్ పవర్ వర్క్స్ ఓన్లీ వెన్ హార్మోన్స్ ఆర్ బ్యాలెన్స్డ్, హంగర్ సిగ్నల్స్ ఆర్ రెడ్యూస్డ్, బ్లడ్ షుగర్ ఈస్ స్టేబుల్. సో ఎప్పుడైతే మనం విల్ పవర్ వర్క్ చేయాల్సి వస్తుందంటే, ఎస్పెషల్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, వీ హ్యావ్ టు ట్రీట్ ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్, ద మెడికల్ సపోర్ట్ గా. అయితే చాలా మందికి తెలియదు ఏంటంటే నవ్ ఇన్ దిస్ టైమ్, అంటే హౌ డు వి గ్యాప్ దట్ వన్. ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, లాంగ్ స్టాండింగ్ హైపర్టెన్స్ ఉన్నారు, హూ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ BP or sugar or weight gain. There are new medications which would help us attain those goals rapidly. అంటే మనం డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, స్లీప్ మేనేజ్, ఈ 4 చేసుకున్నప్పుడు వాటితో పాటు కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ లో మనం కనుక మెడికల్ సపోర్ట్ తీసుకుని, టాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానీ తీసుకున్నట్టయితే, దట్ వుడ్ హెల్ప్ us a lot in attaining our diabetes fast.
చాలా మంది తెలియదు అంటే బీపీ కోసం బీపీ మెడికేషన్స్ వాడతాము, థైరాయిడ్ కోసం థైరాయిడ్ మెడికేషన్స్ వాడతాం. అలానే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కోసము దేర్ ఆర్ న్యూ మెడికేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ లైక్ Mounjaro, Wegovy. These are two hormones with tirzepatide and semaglutide combinations which would control our sugars అండ్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఏంటంటే ఇవి ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ డైట్ చేంజెస్ కానివ్వండి, బ్రెయిన్ కంట్రోల్, స్టమక్ మీద ఉన్న స్టమక్ అబ్నార్మాలిటీస్, ప్యాంక్రియాటిక్ అబ్నార్మాలిటీస్, ఫ్యాట్ సెల్ అబ్నార్మాలిటీస్, మజిల్ డిస్ఫంక్షన్, ల్యాక్ ఆఫ్ మజిల్ యూజ్ కానివ్వండి, వీటన్నిటి మార్చుకుంటూ ఈ ఇంజెక్షన్స్ పెట్టుకున్నట్టయితే ఇంజెక్షన్స్ విత్ పొటెన్షియేట్ అవర్ గుడ్ అడ్వాంటేజెస్ ఆన్ టు ద వెయిట్ లాస్ జర్నీ. ఎక్కడైతే మనము టెర్జపెటైడ్ ఇంజెక్షన్స్, మోంజర్ ఇంజెక్షన్స్ వాడినట్టయితే ఇవి ఆ మల్టిపుల్ అంటే మన బ్రెయిన్ మీద, మన స్టమక్ మీద, మన అడిపోస్ సిస్టమ్ మీద, మన ఫ్యాట్ సెల్స్ మీద అన్నిటి మీద వర్క్ చేసి మనకి డయాబెటీస్ అనేది బెటర్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడున్న లేటెస్ట్ ఎరా ఏంటంటే దిస్ ద ఎరా ఆఫ్ డయాబెటీస్ రివర్సల్. సో హౌ డు వి డూ డయాబెటీస్ రివర్సల్? ద ఫస్ట్ and foremost is the 5 pillars of diabetes reversal. First is diet changes. Second is lifestyle changes. The third one is stress management using proper breathing exercises. The fourth one is sleep hygiene. ఈ 4 పిల్లర్ల తర్వాత the fifth pillar is using medications and diabetes and reversal medications like tirzepatide and semaglutide. So whenever we do the combination of all those 5 things, we get extremely good results. So yeah, that's why the metabolic hormones have a key role in diabetes reversal. The problem is ఎప్పుడైతే ఈ tirzepatide, Mounjaro మనం వాడతామో వాటికి ఏంటంటే చాలా వరకు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎథికల్ యూస్ దట్ వుడ్ హెల్ప్ అస్ కంట్రోల్ అవర్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ. ఆల్వేస్ రిమెంబర్, మెడిసిన్ ఈస్ జస్ట్ ఫర్ సపోర్ట్, ఇట్స్ నాట్ ఫర్ రీప్లేస్మెంట్. మీరు మెడిసిన్ వాడి మీరు ఫుడ్ కంట్రోల్ చేయకపోతే యూ వోంట్ సీ ఎనీ రిజల్ట్స్. లైఫ్ స్టైల్ స్టిల్ మ్యాటర్స్. The medicine helps us in reducing the insulin resistance, but once the insulin resistance has reduced, it's us who has to reverse the insulin resistance and to reverse diabetes. Long-term changes require a proper structured protocol to get good results. Always remember, medicine opens the door, we still have to walk through that one. మనం నడవలేకపోతే మన గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేము. So always remember, medications are a part of diabetes reversal and diabetes weight loss management and not the entire part. If willpower alone worked, obesity and diabetes wouldn't be existing either. Treatment works when biological and behavior works together. ఎప్పుడైతే మనం మన బాడీలో ఉన్న చేంజెస్ ని వాటిని కంట్రోల్ చేసుకొని మార్చుకుంటూ వెళ్తామో, then only we see good results. We at Tonus Robotics Hospital are running diabetes reversal programs and weight loss programs which would provide you diet, lifestyle, stress and sleep management protocols. Along with that one, medications which would help us reduce weight and control sugars, lead a diabetes-free life, and live happily. Thank you.